ఈరోజు రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో కేక్ అండి. మైదా, కోడిగుడ్డు, ఓవెన్ లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే చాలా హెల్దీగా ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్ఫా కిచెన్ ఫెస్ట్. ఒక మిక్సర్ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మీకు రవ్వ మెత్తగా అనిపించకపోతే మీరు జల్లెడ పట్టుకోండి. అదే మిక్సర్ జార్లో 1/2 కప్పు పంచదార వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ముందుగానే గ్రైండ్ చేసుకున్న రవ్వలో వేసుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో మెల్టెడ్ బటర్ అయినా వేసుకోవచ్చు. ఇందులో 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, వేయకపోయినా ఏం పర్వాలేదు. 1/2 కప్ పాలు వేసుకోవాలి. ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకున్నాను. వేసుకొని ఇలా ఒకటే డైరెక్షన్లో పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 20 మినిట్స్ పాటు మూత పెట్టి వదిలేయాలి. 20 మినిట్స్ తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కబడి ఉంటుందండి. ఇందులో స్ట్రైనర్ పెట్టి 1 స్పూన్ బేకింగ్ పౌడర్ని జల్లెడ పట్టుకోవాలి. ఏమైనా లమ్స్ ఉంటే జల్లెడలో వస్తాయి. ఇందులోనే 2 స్పూన్స్ వరకు పాలు వేసుకొని బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. కేక్ కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ట్రూటీ ఫ్రూటీని వేస్తున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండిని మేము కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో కలుపుకుంటే బ్యాటర్ చూసారా ఎంత బాగా పొంగినట్టు కనిపిస్తుందో. కేక్ బేక్ చేయడానికి ఇలాంటి ఫ్లాట్గా ఉండే ఏదైనా గిన్నెనైనా లేదంటే ఇలాంటి కేక్ మోల్డ్ అయినా తీసుకొని మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ని యూజ్ చేయొచ్చు. లేదంటే బటర్ పేపర్ లేని వాళ్ళు కొంచెం పొడి పిండిని కూడా డస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇందులో ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని కూడా వేసి ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. పైనుండి కొంచెం ట్రూటీ ఫ్రూటీని వేసుకుంటున్నాను. ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న ఒక పాన్లో స్టాండ్ అయినా లేదంటే ఏదైనా బాక్స్ మూత అయినా ఇలా రివర్స్లో వేసి కేక్ మోల్డ్ని పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 35 to 40 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. నేను ఇలా బరువు పెట్టుకున్నానండి. 35 మినిట్స్ తర్వాత ఏదైనా టూత్పిక్తో అయినా నైఫ్తో అయినా ఇలా చెక్ చేస్తే టూత్పిక్ ఏమాత్రం అంటకుండా వస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. కొంచెం చల్లారిన తర్వాత ఎడ్జెస్ని ఇలా నైఫ్తో రిమూవ్ చేసుకొని కేక్ని రివర్స్ వేసుకుంటే బొంబాయి రవ్వతో చాలా ఈజీగా కేక్ అయితే రెడీ అవుతుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ కేక్ తింటూ. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.